ఒక్కటి కూడా పడలేదు ఇంతవరకు. ఒక్కటన్నా పడింది. ఏదా పడింది పడింది పడింది. పడతాయి పడతాయి. కొరవేని కొట్టింది. నేనన్నా దాన్ని తరిమిందా? వదిలేస్తాడు వృతాగా. వదిలేస్తారు. నేనన్నా తరిమిందాన్ని. ఇప్పుడు నా కాలు కింద ఉంది అది. నాకు గోతం ఎదురా రా ఇది ఎగురు దిగేస్తుంది. ఇదంతా పడిపోయి ఉండాలి. పడిపోయారా? పడు నాయన. ఆడ చేపలే ఉన్నాయి. ఇదిగోండి ఇదిగో ఆడ చేపలు పడిపోయి ఉన్నాయి. నా టైం ఎట్టుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్త చెప్పులు దిగినాయి. గట్టికెక్కినా చూపిస్తా చూడండి ఏం జరిగిందో. చిన్న కొరవేను కాదు. చూడండి ఎట్టుందా. కాదులే వదిలేసాడు. నాకు తెలుసు కదా పని చేస్తాను. పిల్లకాయలు అందరూ అయిపోయిందిలే. అయిపోయింది ఏం జరగదు. ఇప్పుడు చెప్పునా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాధ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చే వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. చాలా రోజుల తర్వాత చేపలు పట్టబోతున్నాయి ఇప్పుడు చెల్లో దిగి. నాకు తెలిసి నెలలు అయిపోయింది చేపలు పట్టి. మామూలు గేలాలతో ఇటుతో పట్టే కానీ వలలతో పట్టలేదు. ఈరోజు వీళ్ళ మా ఉన్నాడు కదా సుమన్ అన్న. ఇంతకు ముందు మీరు కొన్ని వీడియోలు ముందు చూసుంటారు. పాత వీడియోలు చూసే వాళ్ళకి అయితే తెలుసు. అన్న వల తెచ్చున్నాడు. ఇప్పుడు రకరకాల వల, ఒక వలలోనే 3 రకాల ఆదిలు ఉంటాయంట. అంటే 2 ఏళ్ళది, 3 ఏళ్ళది, 4 ఏళ్ళది అలాగా. దాన్ని అప్పావాల, జిలేబీలు, ఏమైనా పడతాయి. అప్పావాల అంటారు. ఇప్పుడు అడుగు పోతా ఉన్నాడు. మీకైతే వాళ్ళలో చూపిస్తా ఎట్టేస్తాము, ఏం చేపలు పడతాయి అదనమాట ఈరోజు వీడియో. ఆల్రెడీ ఎతుకుతున్నాడు ఎక్కడున్నాయి చేపలు ఎక్కడున్నాయని. అంటే ఫస్ట్ చూస్తాడు ఏడున్నాయో. అన్నకు అర్థమైపోద్ది, అనుభవం ఎక్కువ. పోదాం రండి ఇప్పుడు అన్న దగ్గరికి. ఏడేస్తా. ఎప్పుడు పట్టావా? వాళ్ళ మందేనా? నాయనా ఫ్రెండ్స్, నువ్వెప్పుడు వల్ల చేపలు ఎత్తుకుపోవడం కానీ వల్ల చేపలు వల్ల కొనడం ఇదే ఫస్ట్ టైమే. కొన్నావునా? కొత్త వల్ల ఎంత పడ్డదా? ఇది 2000. ఇది సరే, ఇది 2000 ఓకే నమ్మకం. తర్వాత ఇది ఎంత పడ్డదనా? ఇది ఎంత పడ్డదా? నువ్వు వేసేది నిజమేనా? అది ఎంత పడ్డదనా? ఇది 1500, ఇది 2000. నిజంగా కొన్నావు? నువ్వే కొన్నావు. మంచిది. వేద్దాం. ఏం చిక్కుది అన్నా? చిక్కు ఎవరో సెకండ్ హ్యాండ్ వాళ్ళు ఎత్తుకొచ్చేనట్టున్నావా? చూద్దాం. సరే, ఇప్పుడు వీటిని చిక్కు తీసి వేయాలా. వీటికి ఎట్ట చేపలు పడతాయో చూడాలా. ఇంక ఈ చెరువు మీద దిగాల. నువ్వు అడ్డం వేద్దామా ఇటు వారికి వేద్దాం చెప్పు. అడ్డం వేస్తే జిలేబీలు పడతాయి. ఇటు వారలు వేస్తే కొరవేలు పడతాయి. కొరవేలు పడాలంటే రాత్రి అంతా ఉండాలా. జిలేబీలు పడాలంటే ఇప్పుడు అయినా పెట్టుకోవచ్చు. నైట్ అంతా యాడ్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళేది కదా. సర్రా దిగు. ఫస్ట్ నువ్వు దిగు. లోతు ఎక్కువ ఉంటే ఏతొచ్చు కదా. సరే ఇదిగో, ఇది కట్టి ఈ సైడే అన్న. యాంది వాళ్ళు ఎట్టున్నది. ఒరే ఉండు సోనా, ఒకసారి నీళ్ళలో ముంచులేస్తే అప్పుడు ఈజీగా వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా చిక్కుపడ్డది ఏదైనా కూడా నీళ్ళలో ముంచి లేపితే ఈజీగా వచ్చేస్తుంది చిక్కు. అంతే ఫ్రెండ్స్, మేము చెప్పినట్టే చేయండి మీరు కూడా. ఉండు అట్ట తీయకూడదు. ఇప్పటికా దాని వల్ల పని అట్ట ఉండకూడదు. నువ్వు జాగ్రత్తగా చేయాలా ఫ్రెండ్స్. ఈ అన్న మేము కొనుక్కొని వచ్చేది వాళ్ళలో. మేము వేసేసి ఇటు తిరిగి నవ్వుతున్నావు. మేము వేసేసి అట్ట కట్టెక్కితే చాలు వెనకాల ఆడు కూర్చోండి టమటో మాటలా వచ్చి చేప ఎత్తుకొని వెళ్ళేది. మేము వచ్చి ఆంధ్ర ఏడేదో చేప పడినట్టుంది కానీ చేప లేదంటే అన్నగారు వండుతుంటారు, వాసన వస్తుంటుంది. ఏడదనంటే కొన్నాళ్ళేమోదా అంటాడు. ఏడా మా వల్ల కొన్నది అన్నా. అటు ఎన్ని గంటలు ఎత్తుకుంటున్నా? నిజం చెప్పునా సోనా? నో అబద్ధం చెప్పనా? గండి చూడండి ఫ్రెండ్స్. కూర అన్న సరే ఎత్తుకున్నావు కదనా, కూర అన్న పెట్టినా. ఇది ఏడదొడ్డు అది కూడా నేనే చెప్పాలా. గడ్డికో దేనికో దానికి కట్టినా. చిన్న చిక్కు కాదు ఇది. ఇది ఆయన కొనలేదు ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు నిజం చెప్పినా ఏడదా? ఇదే ఎవరో కొన్నది కాదనా, నీకేడ వచ్చింది అంటున్నా. నేను కొనలేదులే, ఎవరో ఫ్రెండ్ అడిగి తీసుకొచ్చుకుంటావు. అవును కదా?
ఇదే అసలు వాళ్ళే కనబట్టలేదు నెలలా. ఇది డొక్కు వాళ్ళరా అసలు, ఇది వాళ్ళే కాదు. ఊరి ఏది పడినా తెంపుకొని వెళ్తుంది దీంట్లో. ఒక్కటి కూడా పడలేదు ఇంతవరకు, ఒక్కటన్నా పడింది. ఏదా పడింది 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 ఆడ. పడతాయి పడతాయి. గట్టి మీద అయితే పడతాయి. నా మాట విన్నా నువ్వా. మంచి శకునం, మంచి శకునము. అడేదో చేప పడ్డది, వల్ల ఆగింది. నువ్వు తరివి పల్లి ఇప్పుడు అన్నింటినీ మళ్ళీ ఒకేసారి చూపిద్దాం ఉండు. ఎందుకు వచ్చేవాట్లు కొడతారు, పతా ఉండవా? పోతే కదా అర్థం అవుతుంది. పోతే కొరవ వెళ్తాయి చేపలు. అయితే పడే ఛాన్స్ ఉన్నది, పడేటట్టే ఉన్నాయి. ఈ డొక్కు వాళ్ళకి కూడా పడ్డదంటే చేప అయ్యే. ఆ చేపలే అయ్యే నాయన. రెండో తిరిగే ఉండదు జిలేబీ. అదే ఏంటది. ఈ వాళ్ళకి కూడా పడ్డదంటే అది పడుతుంది. పక్కన వాళ్ళు కాదు, ఇది కొరవేలు పడడం. అయ్యా పక్కన వాళ్ళు. నువ్వు ఎందుకు అదో టిప్పేసేది, నేను ఎట్ట తీసేది? చేపల్లో ముళ్ళు తీసుకొని తింటాం కాదనా, వాళ్ళ చిక్కు తీయటం కూడా రావాలా. అయిపోయింది వల వేయడం. అట్ట పట్టుకోకూడదు. ఇదిగో ఈ హోల్లో ఇట్టు గుచ్చాలా. గుచ్చామనుకో, గట్టికి వచ్చినామనుకో, గట్టికాడ ఎక్కువ ఉంటాయి. అది అయిపోయింది. కొరవేని కొట్టింది. నేనన్నా దాని తరివిందా? వదిలేస్తాడు వృద్దాగా. వదిలేస్తారు. నేనన్నా తరివింది దాన్ని. ఇప్పుడు నా కాలు కింద ఉంది అది. నువ్వు గోతం ఎదురా ఇది ఎగురు దిగేస్తుంది. అదే కొరవేని ఇప్పుడు పతాయావా ఈరోజు సుమనన్నా. ఇదిగోనా ఒక పని చెయ్యి, అట్టబో ముందుకి ఆడ ఎవరైనా వాళ్ళు వేస్తుంటారు. వాళ్ళు అట్ట బాగా చేసుకో. పెద్ద కావాలంటే పండేటివి నీ వాళ్ళ ఎంతదో అంతే పడతాయి. నేనే తరుణ్ వచ్చి పడిపోయింది అంట. అదే చెప్తుంది అది కూడా. కాదు నా కాలు కింద ఉంది, నేను చూసినాను దాన్ని. వదిలేస్తాడు ఎట్ట ఈరోజు. అరే మన చేతిలోకి వస్తే చేప పోతుంది. అవును అవును కదా ఫ్రెండ్స్. ఆ పెట్టలు చూడండి, మనం చేపలు పెట్టే దొంగలు అనుకొని అరుస్తా ఉన్నాయి. ఏదన్నా నువ్వు చెప్తుందా రాదునా ఇదే. ఫ్రెండ్స్ చేపలు అయితే వల వేసేసాం, పడున్నాయి ఆడాడ. ఇంకా మేము ఎప్పుడు తీస్తామంటే అన్నం తినేసి వస్తాం ఇంటికి పోయి, కాసేపు తర్వాత అయితే తీస్తాం. అప్పటికేమన్నా ఒకరంతా పడుంటాయి. సరే ఇప్పుడు అయితే టైం 12:30 అయింది. 2 గంటలకు వచ్చి తీస్తాం. ఎన్ని చేపలు పడ్డాయో తర్వాత చూపిస్తాం మీకు. ఇదంతా పడిపోయి ఉండేలే. పడిపోయారా? పడున్నాయి ఆడ చేపలే ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగో ఆడ చేపలు పడిపోయి. ఏడు కూడా ఉంది చేప. ఏడుంది చూపిస్తా మీకు. ఇదిగోండి. ఎవరు నువ్వు? ఎవరు? ఏడ చూసినట్టు ఉంది నిన్ను. ఏడ చూసినట్టు కదలే, ఏడ పోయినా నిన్నే చూస్తున్నా. 2 జంటలు అతడు పడిపోయినాయి. కాసేపు తర్వాత వచ్చి తీస్తాం. ఎన్ని చేపలు పడ్డాయో అప్పుడు చూపిస్తాం. నా టైం ఎట్టుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్త చేపలు లేపినాయి, గట్టికెక్కినా చూపిస్తా చూడండి ఏం జరిగిందో. ఇంకోండి అవి ఎట్ట పాత వేలేనా, కొత్తవి ఒక 6 నెలల ముందు కొనుంటా. ఇగోండి సప్పంది అయిపోయినాయి. ఇప్పుడు ఏం వేసుకోపోవాలి నేనా? ఈ చెప్పు ఎత్తి పెట్టుకుంటానా? ఎవరిదన్నా ఒక చెప్పి తోటి దాన్ని వేసుకుంటా. వేసుకోకూడదు అట్ట? వేసుకోవచ్చు. వేసుకున్నా నీ ఏగుళ్ళు అయ్యా. క్రాక్స్ టైప్ అమ్మా. ఏమన్నా స్పెషల్గా కొనుండవా నువ్వు? నీ కాదునా, నిజం చెప్పినా ఇలాంటి కొనడా నువ్వు? ఏడనయ్యా అబ్బా కడుపు. నాకు చెప్పులు లేకపోతే నడవబుద్ధి. ఇది చూడండి సప్పంది మొత్తం దిగిపోయింది. అన్నం తినేసి వచ్చాం. టైం అయితే 2 అవుతుంది. ఎండ ఇప్పుడు దుమ్ము రేపుతుంది. ఇందాకైతే ఎండలేదు. ముందు వలందో లేదో చూడాలా. వలాడ బదులే బర్రెలు తెంపేస్తాయి అంతే. ఈ టైంలో సాయంత్రం పూట వస్తాయి. అలా కనబడటం అలా కనిపించేదానికి. చేపలు పడి కానీ మునిగిపోయిందా, బర్రెలు కానీ ఎత్తుకుని వెళ్ళాయా. ఇందుకు ఇందాక కొరవైన జాగ్రత్తగా పెట్టుకోండి. చూపిస్తా ఇప్పుడు మీకు. ఇదే దాకా పోతుంది మనకు. చెప్పులు దిగిపోయినాయి, కాళ్ళు కాలిపోతున్నాయి. ఎక్కడ చూస్తే వాళ్ళ కనబట్టంలా. ఏ గుడికి బాగపోతున్నాయి. నీకంటే అలవాటు తీసుకొచ్చుకుంటుంటావు, నేను ఎందుకు తెచ్చుకుంటా.
అదే నీకంటే అలవాటు ఏ గుళ్ళో ఏ రకం. పడుంటాయి ఒక 2 కిలోలు అన్న. ఇగోండి ఆడ కల కొడుతుంది ఆ బెండు. ఆడ పడి ఉన్నాయి చేపలు, అయితే పడి ఉన్నాయి కూరకి, వంకాయల్లోకి. వంకాయలు ఉన్నాయి కదా నా సుమన్నా? ఉంటాయి. జిలేబులు మీద తినవరా? ఒకప్పుడు క్యాట్ ఫిష్లు కూడా తిన్నావు నువ్వు, ఇప్పుడు జిలేబీలు మేము తినమంటున్నావు. సరేనా అట్టుంది మా పడిపోయినాను ఆయన కొరవేలా. సోనన్నా రా, కుడికాయలు ముందు పెట్టు. అదే కుడికాయలా? చిన్న కొరవేను కాదు, మంచి జిలేబీ. వచ్చినారు, బాగున్నారమ్మా అందరా? పిల్లకాయలు అందరు బాగున్నారా? సోనా జిలేబులు తింటారు కదా? అబ్బా ఒకప్పుడు ఇటు కోసం పక్కన గుంట్లో కూర్చొని వచ్చేసేది పడక. ఊర్లో వాళ్ళు తిట్టి ఎగతాలు చేసి నీకు ఎప్పుడు అదే పని అని మొత్తం చేతులతో ఇంటికి పోయేది. ఇంటికాడ వాళ్ళు తిట్టేది, ఎవరు అది నువ్వు. ఇప్పుడు నువ్వు తింటారా? అమ్మా మీరు తింటారా? ఇట్లనే అంటున్నారు. అట్ అయిపోయింది కాలం, ఏం చేస్తావా? ఏమంది ఇదే భలే పెత్తరకున్నదే, మంచిదే ఇది. ఎవరంతా పెద్దదే. చేపలు ఏడ ఎక్కువ పడతాయా? ఉంటే కదా రోజు వేసి తినేస్తుంటే చిల్లు ఏడ నుంచి వస్తాయా? ఎత్తుకోపోతావు జిలేబీలా? వద్దు నువ్వు. ఏమన్నా నీకా? ఊరి చిల్ల 50 రూపాయలకి ఇస్తున్నారు కేజీ. వా దారుణాలు గడేసినాయా? వరుసగా పడి ఉన్నాయి. గిన్నెలు అయితే మీరు ఎత్తుకుని వెళ్ళేది, జిలేబీలు అయితే నా బారేసేదే. కరెక్ట్ కాదన్నా ఇదే. జిలేబీలు కూడా మీరే ఎత్తుకోండి. చిన్న సైజులు అంటే వాళ్ళ చిన్న సైజు ఉన్నప్పుడు చిన్న సైజు చేప పడుతుంది. పెద్ద సైజులో పడవా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు బట్టి అంత తూలోనే కదా దొరకగలుగుతావా? సన్న తూలు దూరమంటే దొరతా? దొరలేము. అంతే. ఇవి కూడా దేని ఆది దానికి ఉంటుంది, దేని కథ దానికి ఉంటుంది, దేని వాటం దానికి ఉంటుంది. అవునులే, ఎవడుకునేది ఆడుకుంటుంది అంతే. ఎక్కడ నేర్చుకున్నాం చేపలు వలేసేదా? వలేసేది నేనేమో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నువ్వు చేపలు నా వల్ల లేపేసింది ఎప్పటి నుంచి నేర్చుకున్నావు చెప్పు? అది ఏమన్నా నేర్చుకున్నావు చెప్పు? పట్టదురా మిల్క్ ఫిష్. ఇదేం చేప చెప్పురా సోనన్నా? ఇది గెండి పక్కి, పొలుసు పక్కి అని కూడా అంటారు. నువ్వు పొలుసు పక్కి మెరస్తుందిడా, గుడ్డు మీద ఉందిరా, భలే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది అంటావు? చూడండి ఎట్టుందా. కాదులే, వదిలేసాడు. నాకు తెలుసు కదా పని చేస్తాను. నాకు తెలుసు ఆ పని చేస్తామని కూడా తెలుసునా? పాదు పాదు అదో ఆడే ఉంది రే. పాదు చెప్తుండ్రా, పిల్లకాయలరా మీరు అంతారే. ఇదిగో మిమ్మల్ని అటు భయపెద్దామని వదిలినా, నిజంగానే మిమ్మల్ని భయపెద్దామని వదిలినా. భయపడ్డావు కదా? బాగుండే దాని టైం బాగాలేక దాన్ని మళ్ళీ దొరికింది అది. పిల్లకాయలు అందరూ అయిపోయిందిలే, అయిపోయింది. ఏం దొరకదు. ఇప్పుడు చెప్పునా అనా నువ్వు పడతావునా ఊరే. పిల్లకాయలరా మీరంతా. మమ్మల్ని బొచ్చు అంతా ఉడిపి అది దానికి ఏందన్నా అంత బాధ పాపమా? ఫ్రెండ్స్ చెప్పాను కదా, లేదన్నా దానికా మధు చేతిలోకి చేప వస్తే తర్వాత డైలాగ్ అంది కామెంట్. పిల్లకాయలు మీరంతా మీకు తెలీదు, ప్రతి దానికి ఎగ్జైట్ అయిపోతారు.
లేదు అది మిస్ అయిపోయింది కానీ దాని టైం బాగా పట్టేస్తా నేను అది చెరువులో ఆడుండే దాన్ని ఎత్తుకొచ్చేస్తా నాకు అర్థమైపోతలా ఆ మాత్రం లేకపోతే చిన్నప్పటి నుంచి చేపలు ఇంట్రెస్ట్ ఎట్టా నేను చూడనా ఇంకా పోయి పచ్చడి చేస్తా మిరప్పుడు చేసుకోండి ఏమదనా చేపల పచ్చడి చేస్తా మొత్తం అయ్యారా జిలేబీలేరా ఒక్కటి పడ్డది అది కొరమైన ఒకటి పడుందిలే కొన్ని మారినాయి మనం మరీ అంత చిన్న వదిలేనా మనం తినమా లాస్ట్లో వదులుదాం ఉండరా మన వాళ్ళకి ఎన్ని పడ్డాయి చూపించాలి కదా పెద్దది వా వదిలేమంట నిన్న ఏనా పెట్టు పెట్టు పెద్దది ఇది ఒక ఏ కూల్ నువ్వు చేపలు తేనా చూపిద్దాం నువ్వు తేనా రానా నువ్వు ఏమన్నా ఎంత పొరుగు ఉన్నాయా చాలా పడ్డానికి చాలా పడ్డాయిలయ్యా నువ్వు ఎందుకా కోసి చూపిస్తా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చాలా అయితే వచ్చినాయి ఒరే అబ్బా స్టార్ ఐటమ్ ఇది ఒక్కటే ఇట్లు ఇది 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 సుమనన్న ఐటమ్స్ ఇది కూడా ఏనా ఒక్కొక్క చేప వస్తుంది ఎత్తుకుపోతా నూరులు తెరుస్తా ఉన్నాయి కరోనా కూడా ఫ్రెష్గా బతికే ఉన్నది ఇప్పుడు గ్రేడింగ్ చేస్తున్నాం అంటే చిన్నవి వదిలేద్దామని చెప్పాడు సుమనన్న అందుకని చిన్నవన్నీ ఎత్తుకుపోయి ఇప్పుడు నీళ్ళలో వదిలేస్తాం పట్టినట్టువన్నీ అంటే ఇవన్నీ వదిలేసినా ఫ్రెండ్స్ రండి వీటిని రిలీజ్ చేద్దాం నేను మంచోండి కాబట్టి వదులుతున్నా ఇంకోరైతే వదలరు సరేనా బయలుదేరండి ఈసారి వాళ్ళకి పడేటప్పుడు చిక్కు పడుకుంటా పడండి ఈసారి పెద్దవి తర్వాత పడండి నేను వచ్చినప్పుడు బయలుదేరండి రైట్ అవ్వా వెళ్ళిపోండి కనబడకూడదు నాకు ఇప్పుడల్లా పడి అన్నీ బతికే ఉన్నాయి వెళ్ళిపోయినాయి మామ వచ్చి అల్లుడికి పెద్దవి నువ్వు ఎత్తుకొని ఆయన చిన్నవాడిని ఎత్తుకోపోతా అని చెప్తున్నాడు అల్లుడు వచ్చి నువ్వు చిన్నవి ఎత్తుకోవాలి నాకు పెద్దవి కావాలంటున్నాడు అంటే ఎత్తుకుంటున్నారు బాగా వేసుకొని అరే ఏంద్రది సౌండా ఈ జిలేబీలా అది చూసారు కదా ఈ వీడియో అంటే మా చెల్లిలో చేపలు తగ్గిపోయినాయి నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి నీళ్ళు తగ్గితే ఇంకా ఎక్కువ పడతాయి కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా మంచి చేపలు పడడానికి ట్రై చేద్దాం అదనమాట ఈ వీడియోకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లో కలిసిపోదాం బాయ్ బాయ్ సుమనన్న బాయ్ చెప్పు బాయ్ బాయ్